పిన్ని టిఫిన్ తిను. లక్ష్మమ్మ, నా ముద్దుల కోడలికి నేనే టిఫిన్ తినిపిస్తాను. ఎవరిని కోడలు? నువ్వా? 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 నా చేతి వంట తినడం తనకు అలవాటు. ఏదేదో పెట్టి మా శిశిర ఆరోగ్యం పాడు చేయకు. అసలే ఒట్టి మనిషి కాదు. తన కడుపులో ఉన్నది మా వంశాంకురం. అవునా? ఇన్నాళ్ళు మా పిన్ని లక్ష్మమ్మ చేసిన ఫుడ్డే తింది. ఏం ప్రాబ్లం అవ్వలేదే? అవన్నీ నాకు తెలీదు. మా శిశిరకి నేనే తినిపించాలి. అవునా? సరే, మీరు చేసింది తింటుందో లేకపోతే లక్ష్మమ్మ చేసింది తింటుందో చూద్దాం. ఇద్దరు చేసిన బ్రేక్ఫాస్ట్ ను పిన్నికి ముందు పెడదాం. రెండు పిన్ని టేస్ట్ చేస్తుంది. పిన్నికి ఏది నచ్చితే అది తింటుంది. నువ్వేమంటావు పిన్ని? నువ్వేమంటే నేను అదే అంటాను. నాకు ఈ డీల్ ఓకే దోస్త్. సరే, ముందు నేనే తినిపిస్తాను. లక్ష్మమ్మ, అమ్మా శిశిరా, ఎన్ని రోజులైందమ్మా నీకు నేను తినిపించి. ఈరోజు నా చేత్తో నేనే స్వయంగా తినిపిస్తాను. నువ్వు తినాలి మరి. నువ్వు వద్దు పెళ్లి మొహం పని మనిషి. అత్త, నాకు అత్త తినిపించాలి. ముద్దుల అత్త, నువ్వే తినిపించు. శిశిరా, ఇంటి పని చేసేదెవరు? పని మనుషులు. మరి నీకు తినిపించాల్సిన పని కూడా నేనే చేయాలి కదా. అవును కదా, నేను మర్చిపోయాను. సరే, నేనే తినిపిస్తాను. రా పట్టు. అయ్యో, చండాలంగా ఉంది. అత్త, నువ్వే చేసావా? ఇలా గట్టే చేసేది మళ్ళీ చండాలంగా ఉందట కదా. పిన్ని, ఇప్పుడు లక్ష్మమ్మ చేసింది తింటావా? ఇందాక తిన్నాను కదా, బాగుంది. దా లక్ష్మమ్మవ్వ. ఆ ముసల్దాని మొహం మీద కూడా ఊసేస్తుంది. అవునా? చూద్దాం చూద్దాం. ఎంత బాగా చేసావమ్మా. సూపర్ గా ఉంది. మీరు చేసింది మీ పెళ్లి మొహల్లానే ఉంది. మనం వచ్చిన పని అయిపోయింది కదా. వెస్ట్ పదండి. వంట చేసింది నువ్వే కదా, నీకు చెప్తాను పద. పద. నీకు కావాలా? సరే సరే, నేను ఇస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? రెస్ట్ తీసుకుని ఇవ్వకుండా కిందకి తీసుకొచ్చావేంటి? అమ్మా, పిన్ని గదిలో బోర్గా ఉంది. ఏమైనా ఆట ఆడదామంటే తీసుకొని వచ్చాను. భవానీ, పిన్నికి ఆటలు కాకుండా గుర్తుకొచ్చేలా ఏదైనా ఇన్సిడెంట్ చేయొచ్చు కదా. తను మర్చిపోయినవన్నీ గుర్తొచ్చేలా చేయాలి. అవునా? నేను మర్చిపోయానా? ఎవరిని మర్చిపోయాను? ఎందుకు మర్చిపోయాను? నువ్వేమీ మర్చిపోలేదు. మర్చిపోయిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇదొక రకంగా వరమే అనుకో. ఏమో, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. సరే, మేము ఆడుకోవాలి. నువ్వు కూడా మాతో ఆడతావా? మాతో జాయిన్ అవుతావా? లేదు, నాకు చాలా పనుంది. ఆడొచ్చు కదా. భవానీ నాకన్నా బాగా ఆడుతుంది కదా.
సర్లే నేను భవానీ ఆడుకుంటాం. నువ్వు వెళ్ళి పని చేసుకో. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. పిన్ని ఆడదామా? హా, ఏం మాట్లాడదాం? హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఓకే, ముందెవరు దాక్కోవాలి? ఆ,